ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టిన పీసీసీ చీఫ్ షర్మిల తన సోదరుడు జగన్పై కత్తులు దూశారు. తన సోదరు సునీత్తో కలిసి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కాసినాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్ర ప్రారంభించారు. తన సోదరు సునీత్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ జగన్ తీరుపై 5 ఏళ్ల పాలనపై విమర్శల వర్షం కురిపించారు. స్వయాన తన చిన్నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టమైన సోదరుడు వివేకానందరెడ్డిని క్రూరంగా చంపిన హంతకులకు టికెట్ ఇచ్చి అండగా నిలబడ్డారని విమర్శించారు. వైసీపీ తరపున ఎక్కువ మంది రౌడీలు హంతకులకే టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తెస్తా అని పట్టించుకోలేదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా భూమాఫియా తప్ప అభివృద్ధి ఎక్కడ ఉందన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర